నేపాల్ టిబెట్ సరిహద్దులో ఈ రోజు ఉదయం 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా ఇప్పటివరకు టిబెట్ లో 32 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది. భూకంప ప్రభావం భారత్ లోనూ కనిపించింది. బీహార్, అస్సాం రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. నేపాల్ రాజధాని ఖాట్మండుకు తూర్పున ఉన్న లబూచి సిటీకి ఈశాన్యంగా 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భారీ వర్షాలతో సౌదీ అరేబియా అతలాకుతలం అవుతుంది. ప్రజలు ఎవరూ విధులకు రావద్దని హై అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలతో జడ్డా విమానాశ్రయాన్ని మూసివేశారు. రహదారులన్నీ నీటితో మునిగిపోయాయి. నిత్యావసరాల కోసం ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. స్కూల్లో, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి డాక్టర్లు, మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. సౌదీ ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. బస్తర్లో మావోయిస్టులు మరోమారు పంజా విసిరారు. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని 50 కిలోల ఐఈడీతో పేల్చివేశారు. పేలుడు ధాటికి రోడ్డుపై 5 మీటర్ల మేర 5 అడుగుల లోతులో గొయ్యి ఏర్పడింది. డ్రైవర్తో సహా 8 మంది జవాన్ల దేహాలు చిత్రమైపోయాయి. దక్షిణ అబూజ్మండ్ నుండి దంతెవాడికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. జవాన్లపై మావోయిస్టుల దాడి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఖండించారు. 2026 నాటికి నక్సలిజాన్ని తుదిమిటిస్తామని అమిత్ షా పునరుద్ఘాటించారు. అసోంలోని డిమా హసోవా జిల్లాలోని బొగ్గుగల్లో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. 300 అడుగుల లోతులో బొగ్గుగల్లో తవ్వకాలు జరుగుతున్న సమయంలో నీరు నిండిపోవడంతో 18 మంది కూలీలు చిక్కుకుపోయారు. సహాయక చర్యల కోసం గౌహతి నుంచి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు బయలుదేరి వెళ్లాయి. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఆర్మీ సహాయాన్ని కోరినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. ప్రస్తుతం రాట్హాల్ గన్లో 100 అడుగుల మేరకు నీటితో నిండిపోయింది. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీతో సహా పలు డిమాండ్లతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జస్బీర్ సింగ్ దలైవాల్తో సుప్రీంకోర్టు నియమించిన అత్యున్నత కమిటీ సమావేశమైంది. వచ్చే సహాయం తీసుకోవాలని కమిటీ సభ్యులు సూచించారు. తనకు ఆరోగ్యం కన్నా రైతు సమస్యలే ప్రధానమని దలైవాల్ చెప్పారు. సంయుక్త కిసాన్ మోర్చా రాజకీయేతర కన్వీనర్ అయిన దలైవాల్ పంజాబ్, హర్యానా మధ్య కల్లోగి సరిహద్దు వద్ద 42 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఏపీలో హెచ్ఎంపీవీ వైరస్పై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశారని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులతో చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్రంలో ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారని, ప్రతి రోగికి లక్షణాలు ఉంటే ఇన్సులేషన్లు పెట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారని అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ రేపు విశాఖ పర్యటన, బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు 80% పూర్తి కావచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభను నిర్వహిస్తోంది. దాదాపు గంట సేపు బహిరంగ సభ వేదికపై ప్రధాని మోడీ ఉండనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనకు తావు లేకుండా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన అగ్రనేతలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మహిళ గర్భాశయంలో 12 కిలోల కణితిని చికిత్స చేసి తొలగించారు. కోరపుట్ గ్రామానికి చెందిన భారతి పట్నాయక్ అరుదైన చికిత్స చేసి సుమారు 12 కిలోల అండాశయ కణితిని తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘట్కేసర్లో జరిగిన దారుణం అత్యంత విషాదకరమైనది. ఒక ప్రేమ జంట పెను ఒత్తిళ్లకు లోనై బలవన్మరణానికి పాల్పడడం సమాజానికి ఎంతో ఆలోచనీయంగా మారింది. మైనర్ బాలికను ఆమె సమీప బంధువు డబ్బుల కోసం బెదిరించడం, ప్రేమ విషయం బయటపడతానని బెదిరించడంతో ఆ యువకుడు 1,30,000 రూపాయలు చెల్లించినప్పటికీ ఆ బంధువు ఇంకా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేయడంతో ప్రేమికుల భయంతో ఇతర మార్గాలు వెతకలేక ఈ ఘోర నిర్ణయం తీసుకున్నారు. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 31న ఇరువైపుల వాదనలు ముగించిన హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. తీర్పు వెలువడిన ధర్మిలా ఏసీబీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పుపై కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిసింది. సినీ నటుడు అల్లు అర్జున్ సంజయ్ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను కిమ్స్ ఆసుపత్రిలో నేడు పరామర్శించారు. టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజ్తో కలిసి కిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన అల్లు అర్జున్ బాలుడితో సుమారు 20 నిమిషాల పాటు గడిపారు. తదనంతరం ఆసుపత్రి వైద్యులతో శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి, చికిత్సా వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలుడి తండ్రి భాస్కర్ ను పరామర్శించారు.